హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఆ బ్లౌజ్ ఇక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా పైపింగ్ అయితే వేసాను అన్లోడింగ్ మెథడ్‌లో. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బార్డర్ తోటి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. ఇక్కడ మెయిన్ క్లాత్‌కి లైనింగ్ అయితే గమ్‌తో జాయిన్ చేసేసాను. ఇక్కడ నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇదైతే మీషోలో తీసుకున్నానండి. ఇలా స్టిచ్ చేసి తిప్పామంటే కింది వైపు గుచ్చుకుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ అలా ఉంది కాబట్టి పైపింగ్ క్లాత్. నేనైతే ఇప్పుడు దీనికి సెపరేట్ క్లాత్ అయితే తీసుకొని దానికి జాయిన్ చేసి ఆ తర్వాత అయితే నెక్‌కి స్టిచ్చింగ్ చేస్తాను పైపింగ్ వేసి. దానికోసం క్రాస్ పీసెస్‌ని అయితే ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని వీటిని మామూలుగా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో క్రాస్‌గా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే జాయిన్ చేసుకునేసేయాలి. ఇలా అన్ని క్లాత్స్‌ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసి మిడిల్‌లో ఉన్న థ్రెడ్‌ని అంతా నీట్‌గా కట్ చేసి క్లాత్ స్ట్రెయిట్‌గా ఉండే విధంగా మనం కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్చులు ఉంటుంది కదా, పై వైపు ఇక్కడ ఖర్చులు అనేవి కింది వైపు తిప్పుకునేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు రెడీ చేసుకున్న పైపింగ్ ఉంది కదా, దాన్ని ఈ క్లాత్ మధ్యలో పెట్టుకున్నాను నేను. మీరు చివర్లో అంటే రైట్ సైడ్ చివర్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. నేను ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్న క్లాత్‌ని అయితే ఈక్వల్‌గా కట్ చేసేస్తాను. మిడిల్‌లో పెట్టి అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసాను. నేను ఇక్కడ థ్రెడ్‌కి క్లాత్‌కి మిడిల్‌లో స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. నార్మల్ ఫూట్‌తోనే కొద్దిగా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే నార్మల్ ఫూట్‌తోనే మనము ఈ పైపింగ్‌ని అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఇలా నెక్‌కి ఎంత వరకు సరిపోతుందో అంతైతే మనం రెడీ చేసుకొని ఇటు సైడ్ ఉన్న క్లాత్‌ని అయితే కట్ చేస్తున్నాను చూడండి. మీరు ముందుగానే ఎడ్జ్‌లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ క్లాత్‌ని చూడండి, ఈ కింది వైపు తిప్పి పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇటు సైడ్‌కి తిప్పుకొని దీన్ని ఈ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ మీద ఈ పైపింగ్ క్లాత్‌ని జాయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే బావుంటుంది. నేను ఇలా అయితే తొందరలో గబగబాని స్టిచ్చింగ్ చేసేసాను. ఎందుకంటే బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము కార్నర్స్‌లో చిన్నగా కట్స్ పెడతాం గదా, అప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకోకుండా ఉంటే అక్కడ కట్స్ పెట్టుకుని ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకున్నామంటే దీని మీద కట్ పడకుండా ఉంటుందన్నమాట. ఈ పింక్ కలర్ క్లాత్ మీద దానిపైన కట్స్ అనేవి పడకుండా ఉండేది. నాకు పైపింగ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఐడియా వచ్చిందండి. నెక్స్ట్ టైమ్ ఆ విధంగా స్టిచ్చింగ్ చేసైతే అప్‌లోడ్ చేస్తాను వీడియోని. ఇప్పుడైతే ఇలా చేసేసానన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ నెక్ చుట్టూ కూడా ఒక పావు ఇంచ్ లైన్ వేస్తున్నాను చూడండి. ఈ లైన్ మీదనే మనము ఆ పైపింగ్ క్లాత్‌ని పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ పైపింగ్ క్లాత్‌ని తీసుకొని పింక్ కలర్ క్లాత్ ఉంది గదా, ఈ క్లాత్‌ని పై వైపు వచ్చే విధంగా పెట్టుకొని ఈ పైపింగ్ థ్రెడ్‌ని ఆ లైన్ మీద పెట్టుకుంటూ పైపింగ్‌కి పింక్ కలర్ క్లాత్ ఉంది గదా, దానికి మధ్యలో కుట్టుపడే విధంగా లైన్ మీద పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఇలా పెట్టుకుంటూ కొద్దిగా ఓపికగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్‌గా వస్తుందండి. మీకోసం ఒక చిన్న క్వెషన్ అండి. నేనెందుకు ఈ గోల్డ్ కలర్ పైపింగ్‌కి క్లాత్‌ని యాడ్ చేసి ఆ తర్వాత పైపింగ్ చేస్తున్నానో నాకొక కామెంట్ చేయండి. నాకు తెలుస్తుందప్పుడు నేను చెప్పేది మీరు వింటున్నారో లేదో అని. సో, దానికోసం ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలా పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ అంటే రౌండ్ తిరిగిన ప్లేస్‌లలో అంతా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్ అనేది వస్తుందండి. ఇలా కంపల్సరీ పెట్టుకోండి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ క్లాత్‌ని కిందకి టర్న్ చేసేసేయాలి ఈ విధంగా. టర్న్ చేసి ఇప్పుడు ఒక పాదం ఇంచు గ్యాప్‌తో స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా పాదం ఇంచు గ్యాప్‌తో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే కింది వైపు ఆ క్లాత్ ఉంది గదా, ఆ ఎక్స్‌ట్రా క్లాత్‌ని హెమ్మింగ్ చేసుకునేసేయండి. నేనైతే ఇప్పుడు ఇలా ఒక పాదం ఇంచు గ్యాప్‌తో చుట్టూ నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ పైపింగ్ అయితే రెడీ అయిందండి. ఈ విధంగా నీట్‌గా ఉంటుంది. ఐరన్ చేసుకున్నామంటే ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బొటిక్ లెవెల్‌లో. నేనైతే ఐరన్ చేశాను. కింది వైపు కూడా ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్. చూసారు కదా, నీట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్స్ పెట్టుకుంటాం గదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు 4 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా 2 వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కింది వైపు పట్టీ పీస్‌నైతే స్టిచ్చింగ్ చేసుకుందాము. దానికోసము ఒక స్ట్రెయిట్ పీస్‌నైతే ఈ విధంగా కట్ చేసుకోండి లైనింగ్ నుంచి. నడుం భాగానికి సరిపోయేంత క్లాత్‌నైతే కట్ చేసుకొని, జాయింట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. జాయింట్ వేసిన దాన్ని పై వైపు ఉండే విధంగా క్లాత్‌ని తిప్పుకొని, ఒక సైడు ఒక పావించ్ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని, ఈ క్లాత్ పూర్తిగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్‌కి మెయిన్ క్లాత్ పై వైపు ఉండే విధంగా పెట్టుకోండి. ఈ పట్టీ క్లాత్‌కి ఫోల్డింగ్ అనేది కూడా పై వైపు ఉండే విధంగా పెట్టుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో బ్లౌజ్ మీద పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్‌ని ఇటు సైడ్ తిప్పుకొని, ఆ క్లాత్ మీద మాత్రమే కుట్టుపడే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని కిందకి టర్న్ చేసేసి, మీరు పెద్ద కుట్టు పెట్టుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే స్టిచ్ చేసేసుకోండి. నేను సైడ్‌లో ఈ విధంగా కొద్దిగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇలా నీట్‌గా పెట్టుకొని సైడ్‌లో మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మీరు పూర్తిగా కావాలంటే కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం.
ఫ్రంట్ పార్ట్ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేశాను కదండీ! నెక్ కూడా అప్పుడు డ్రా చేశాను. ఇప్పుడైతే ఈ నెక్ కాకుండా డిజైన్ చెప్పాను గదా! ఆ లైన్‌కి క్రాస్‌గా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్‌గా డ్రా చేసుకొని, ఈ నెక్ లెంత్ దగ్గర దాన్ని కలిపి, ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి ఒక లైన్ వేసుకొని, ఆ మిడిల్‌లో అయితే కట్ వర్క్స్ డ్రా చేసుకోవాలి. అక్కడ ఎన్నైతే సరిపోతుందో అన్నయితే ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. నేనిక్కడ లైనింగ్ మీదే డైరెక్ట్‌గా డిజైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. క్యాన్వాస్‌లో సేమ్ ఇదేలాగా డ్రా చేసుకొని, కట్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేశాను. ఇప్పుడు దీనికి మెయిన్ క్లాత్‌ని తీసుకొని, మెయిన్ క్లాత్‌ని కరెక్ట్‌గా సరిపోయే విధంగా 2 కూడా నెక్ ఎదురెదురుగా వచ్చే విధంగా క్లాత్‌నయితే సెట్ చేసుకోవాలి ఫస్టు. ఇప్పుడైతే ఒక నెక్‌ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఈ నెక్ ఎలా ఉందో అలా ఒక పాదం ఇంచు గ్యాప్‌తో మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా కూడా నీట్‌గా కట్ చేసుకొని, కార్నర్స్‌లో చిన్నగా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసిన థ్రెడ్ కట్ అవ్వకుండా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్‌ని కింది వైపుకు టర్న్ చేసేసేయండి. ఈ కట్ వర్క్స్ ఉండే దగ్గరంతా ఇక్కడ వేళ్ళతోటి నీట్‌గా రౌండ్ షేప్ అనేది బయటకొచ్చే విధంగా తీసుకోవాలనమాట క్లాత్‌ని. ఇలా తీసుకొని టాప్‌లో ఒక కుట్టయితే వేసుకునేసేయాలి. ఈ విధంగా మీరు పైపింగ్ వేసి ఫ్రంట్ డిజైన్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఎంత తీసుకుంటారో, ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసే పనైతే కమెంట్ చేయండి నాకు. నేనెంత తీసుకున్నానో కూడా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కార్నర్స్‌లో ఇలా ముడతలుంటే, ఈ విధంగా అయితే తిప్పుకున్నామంటే నీట్‌గా ఫినిషింగ్ టర్న్ అయిపోతుంది. ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అలా మనం చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ క్లాత్‌నంతా కూడా కట్ చేసి తీసేసేయాలి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇప్పుడైతే బోర్డర్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. నా దగ్గరున్న బోర్డర్‌నయితే తీసుకొని, ఒకవైపు ఫోల్డ్ చేసుకొని, నెక్ ఎలా ఉందో అలా ఫోల్డింగ్ చేసుకుంటూ, ఆ క్లాత్ మీద పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా అందంగా అయితే ఈ నెక్ రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా ఈ క్లాత్‌ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని, అదే షేప్ వచ్చే విధంగా మనము ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో క్లాత్‌ని కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని, ఇప్పుడు దీన్ని ఇలానే పెట్టుకోండి. కట్ చేసిన 2 క్లాత్స్‌ని కూడా తీసుకొని ఇలా సెట్ చేసి, ఒకటైతే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేశానో, ఆ విధంగా అయితే పెట్టుకొని, కింది వైపు నుంచి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా. పైవైపు ఉన్న క్లాత్‌ని కింది వైపు క్లాత్ మీద పెట్టుకుంటూ లాగకుండా, కొద్దిగా నెమ్మదిగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. హాఫ్ ఇంచ్ గ్యాప్‌ని మెయింటైన్ చేస్తూ అదే గ్యాప్‌తోనే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదండీ! ఈ విధంగా కప్ షేప్ వచ్చింది. ఇక్కడ నాకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా క్లాత్ వచ్చింది. దాన్నయితే కట్ చేసేసాను. మనం ఇలా జాయింట్స్ చేసుకున్నప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని కార్నర్స్‌లో మనము చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి. అది ఈ పార్ట్‌లో చూపిస్తాను చూడండి. ఈ పార్ట్‌ను కూడా అదే విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో. ఇక్కడ కట్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. రౌండ్ తిరిగిన చోట్ల అంతా. ఇలా పెట్టుకున్నామంటే రౌండ్ షేప్ ఫ్రంట్ కప్ షేప్ నీట్‌గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్ డిజైన్ ప్రిన్సెస్ కట్ అయితే జాయిన్ చేశాను. ఇప్పుడు కింది వైపు బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసాం గదా! అదే విధంగా మనం రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని తీసుకొని సైడ్స్ రెండిటిని ఈక్వల్‌గా ఉండే విధంగా పెట్టుకొని, కింది వైపు లెంత్ ఎక్కడుందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసుకునేసేయాలి. అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ చేసుకొని, కింది వైపు జాయింట్ దగ్గర నుంచి ఆ మార్కింగ్‌లోకి కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసుకునేసేయాలి నీట్‌గా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకోండి. 1 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా ఇక్కడైతే జాయింట్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకున్నాను నేను. అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని, క్లాత్‌ని ఇటు సైడ్ తిప్పుకొని, కింది వైపుకైతే టర్న్ చేసేసాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకునేసాను అక్కడి వరకు. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కింది వైపు బెల్ట్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ చేస్తున్నానో మీరు కూడా ఒకసారి గమనించండి. ఇదే విధంగా ఇంకొక పార్ట్‌కి కూడా బ్యాక్ సైడ్ లెంత్ ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని, హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్ దగ్గరికి నీట్‌గా ఈ విధంగా కట్ చేసుకునేసేయాలి. ఇలా కట్ చేసుకొని మళ్ళీ మనము క్లాత్‌ని జాయిన్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో. అక్కడ నేను ఫ్రిల్ పెడుతున్నాను చూడండి. జాయింట్ దగ్గర ఫ్రిల్ పెట్టి ఆ తర్వాత అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అదే విధంగా క్లాత్‌ని ఇటు సైడ్‌కి తిప్పుకొని, ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హుక్స్ పట్టీని స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. ఒక 2.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా క్లాత్‌ని తీసుకొని, ఈ విధంగా ఫోల్డింగ్ చేసి, ఒక పై వైపు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్‌ని వదిలి, పాదం ఇంచు గ్యాప్‌తో ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఆ తర్వాత ఆ క్లాత్‌ని ఇంకొక వైపుకు తిప్పుకొని, టాప్‌లో ఒక కుట్టయితే వేసుకునేయండి. పై వైపు, కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్‌ట్రా ఉండే విధంగా అయితే చూసుకోండి. ఇప్పుడు కిందకి టర్న్ చేసి, ఆ హాఫ్ ఇంచ్ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని, మళ్ళీ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పై వైపున ఎక్స్‌ట్రా క్లాత్‌ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని, మళ్ళీ స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. హుక్స్ పట్టీ అయితే రెడీ అయింది. ఇప్పుడు కాజా పట్టీ కోసము క్లాత్ ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా వెడల్పు తీసుకోండి. ఇక్కడ కాజా పట్టీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌కి లైనింగ్ పై వైపు ఉండే విధంగా పెట్టాను చూడండి. ఇక్కడ కాజా పట్టీ కూడా ఓన్లీ లైనింగ్‌తోనే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ పై వైపు, కింది వైపు ఎక్స్‌ట్రా ఉండే విధంగా క్లాత్‌ని చూసుకొని, పాదం ఇంచు గ్యాప్‌తో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని ఇటు సైడ్ తిప్పుకొని, మళ్ళీ కింది వైపు టర్న్ చేసి హాఫ్ ఇంచ్ క్లాత్‌ని, ఆ క్లాత్‌ని మధ్యలోకి ఒకసారి, మళ్ళీ ఆ కుట్టు వరకు ఒకసారి అయితే ఫోల్డింగ్ చేసుకొని, ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా కుట్టు వేసుకునేసేయాలి. ఇప్పుడు మిడిల్‌లో కూడా ఒక పాదం ఇంచ్ గ్యాప్‌తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయింది కదా! ఇప్పుడైతే స్లీవ్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్లీవ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ముందైతే లైనింగ్ తీసుకొని ఒక స్లీవ్‌ని అయితే తీసుకున్నాను. ముందుగా నేను పైపింగ్‌ని అయితే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో అది ఎలా ఉందో అలా పెట్టుకుంటూ, ఆ థ్రెడ్ పక్కన కుట్టుపడే విధంగా నార్మల్ ఫూట్‌తోనే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్‌నయితే తీసుకోండి. క్లాత్‌కి రైట్ సైడ్ ఉండేది కింది వైపు అయితే పెట్టుకోండి. ఇక్కడ జాయింట్ వేసాను కదా! అలా జాయింట్స్ వేస్తే కూడా దాన్ని పై వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్‌ని పై వైపు ఉండే విధంగా తిప్పుకొని మనం స్టిచ్చింగ్ చేసాం గదా! కుట్టు కనిపిస్తూ ఉంటుందండి. అదే కుట్టు మీద మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకునేసామంటే థ్రెడ్ పైన కుట్టు పడకుండా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్‌ని ఇలా టర్న్ చేసామంటే చూసారు కదా! పైపింగ్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఒకసారి లైనింగ్ మీదనే కుట్టు పడే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకునేసేయండి ఇలా. ఇప్పుడు లైనింగ్‌ని కిందకి టర్న్ చేసేసి మెయిన్ క్లాత్ పైన ఒక పాదం ఇంచు గ్యాప్ ఉండే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. దీన్నే అన్‌లోడింగ్ మెథడ్‌లో పైపింగ్ వేయడము, లేకపోతే ఇన్విజిబుల్ పైపింగ్ అని కూడా అంటుంటారు. దీన్ని బొటిక్ లెవెల్‌లో స్టిచ్చింగ్ చేయడం అని కూడా అంటారు. సో, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఎలా ఉందో అలా మనము స్టిచ్చింగ్ చేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని రిమూవ్ చేసేయాలి. ఒక స్లీవ్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయింది కదా! ఇంకొక స్లీవ్‌ని ఏ విధంగా కరెక్ట్‌గా పెట్టుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఈ స్లీవ్‌కి ఫ్రంట్ సైడ్ ఇది లైనింగ్ పై వైపు ఉండే విధంగా పెట్టుకోండి. ఇంకొక లైనింగ్‌ని తీసుకొని ఫ్రంట్ సైడ్ అంటే లోతు తీసింది ఎదురెదురుగా ఉండే విధంగా పెట్టుకొని, ఆ తర్వాత పైపింగ్‌ని స్టిచ్చింగ్ చేసుకోండి పై వైపు. అప్పుడే మీకు ఫ్రంట్ సైడ్ కరెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకొని ఇంతకు ముందుగా నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో అదేలాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసానండి. ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. లైనింగ్‌కి 2 వైపు ఫ్రంట్ సైడ్ ఎదురెదురుగా వచ్చింది. చూసారు కదా! ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత రావాలన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. పై వైపు ఎక్కువ తక్కువ ఉంటే నీట్‌గా కట్ చేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో ముందైతే స్టిచ్చింగ్ చేసుకునేయండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు దగ్గర నుంచి ఒక పావించు కిందకైతే పాదాన్ని పెట్టుకొని, అక్కడ రఫ్ చేసుకొని ముందు స్టిచ్చింగ్ చేసాం గదా! ఆ కుట్టులోకి కలిపేసేయాలి. డీప్ నెక్ ఉన్నప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే షోల్డర్స్ జారిపోకుండా ఉంటుంది. అదే విధంగా ఇంకొక వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నీట్‌గా కట్ చేసేసి, ఇక్కడ ఖర్చులుంది గదా! ఈ ఖర్చులు బ్యాక్ సైడ్ వచ్చే వైపు పెట్టుకొనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ సెపరేట్‌గా స్టిచ్చింగ్ చేశాను గాబట్టి, 2 వైపులా అదే విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. షోల్డర్స్ దగ్గరున్న ఖర్చుల్ని బ్యాక్ నెక్ వైపు పెట్టి, పైపింగ్‌కి మిడిల్‌లో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల షోల్డర్స్ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు స్లీవ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ రావాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉండాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చింది కాబట్టి ఇంకో హ్యాండ్ తీసుకొని చెక్ చేసుకోండి. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ హ్యాండ్‌ని ఇక్కడే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ మిడిల్‌లో ఈ విధంగా ప్లేస్ చేసుకొని అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో హ్యాండ్‌ని బ్లౌజ్ మీద పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్‌ని అలానే తిప్పుకొని అదే స్టిచ్ మీద డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. కస్టమర్‌కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. షోల్డర్స్ కూడా డ్రాప్ అవ్వలేదు. బ్యాక్ సైడ్ ట్యాగ్స్ కూడా పెట్టలేదు థ్రెడ్స్. అలానే వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. బ్లౌజ్ కటింగ్ వీడియో ముందు వీడియోలో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. బ్యాక్ నెక్ లెంత్ వచ్చి 11 ఇంచెస్. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి.
నేను ఈ బ్లౌజ్‌కి ఎంత తీసుకుంటాను అనేది చెప్తానన్నాను కదండీ! ఈ బ్లౌజ్‌కి నేనైతే 500 రూపీస్ చార్జ్ చేశాను. మీరెంత తీసుకుంటారు అనేది కూడా నాకొక కమెంట్ చేయండి. అంటే ఈ చార్జెస్ అనేవి మనం ఉండే ప్లేసెస్ బట్టి, అలానే మనం ఇచ్చే ఫినిషింగు, ఓవర్‌లాక్ అవన్నీ ఇచ్చామంటే ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకోవచ్చు. నేనిక్కడ ఓవర్‌లాక్ అంతా ఏమి ఇవ్వలేదండి. మామూలుగానే కుట్టి అన్‌లోడింగ్ మెథడ్‌లోనే స్టిచ్చింగ్ చేస్తాను. అందుకని నేను 500 రూపీస్ మాత్రం తీసుకుంటాననమాట. పెద్ద పెద్ద షాప్స్‌లలో అయితే 600, 700 వరకు ఈ బ్లౌజ్‌కి తీసుకోవచ్చు అనే అనుకుంటున్నాను. మీరెంత తీసుకుంటారో కామెంట్ చేయండి. స్లీవ్ జాయింట్ కూడా అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. హ్యాండ్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈక్వల్‌గా ఉండే విధంగా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు స్లీవ్ లూజ్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కింది వైపు ఎక్స్ట్రా క్లాత్ కోసము 2 ఇంచులు వదిలాను. కానీ ఇక్కడ నేను 2.5 ఇంచెస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. 2.5 ఇంచెస్‌కి స్టిచ్చింగ్ చేశామంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసుకునేసేయండి ఈ విధంగా. ఇలా లైన్ వేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. కుట్టు కూడా స్ట్రెయిట్‌గా పడుతుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లో రఫ్ చేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మిడిల్‌లో కొద్దిగా వంపుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఎలానో కూడా చెప్తాను. ఇప్పుడైతే ఇదే లైన్ మీద మనము స్ట్రెయిట్ కుట్ అయితే వేసుకునేసేయాలి. చంక భాగం దగ్గర ఖర్చులున్నాయి కదా! అది హ్యాండ్ వైపు వచ్చే విధంగా పెట్టుకొని, ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి అదే విధంగా. ఒకవైపు అయితే జాయిన్ చేశానండి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మనం మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. అదెలానో కూడా చూడండి. నేను ఒక్కొక్క కుట్టు మాత్రమే వేసి చూపిస్తున్నాను. ఒక్కొక్క లైన్ మాత్రమే. ఇటు సైడ్ కూడా 2.5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని, స్ట్రెయిట్‌గా లైన్ వేసుకొని, అదే లైన్ మీద అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు చెప్తాను చూడండి. ఎక్కడ కొద్దిగా వంపుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని. హ్యాండ్ దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి అదే లైన్ కంటే కూడా కొద్దిగా వంపుగా ఒక పావించు వంపుగా అయితే కలిపేయాలి చంక భాగంలోకి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు హ్యాండ్ దగ్గర ముడతలు లేకుండా నీట్‌గా ఉంటుందండి. కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకైతే అలా స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. వాళ్ళు లూజ్‌గానే కొద్దిగా వేసుకుంటారు కాబట్టి. చేతుల దగ్గర లూజ్ లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉండాలంటే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. అలానే సైడ్స్‌లో ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసేయండి. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేయలేదు. ఒక్కొక్క స్టిచ్ అయితే వేసి చూపించాను. ఇప్పుడు బ్లౌజ్‌ని తిప్పి చూపిస్తాను చూడండి ఏ విధంగా రెడీ అయింది అనేసి. ఒక సైడ్ అయితే ప్లస్ సింబల్ బాగా వచ్చిందండి. ఇంకొక వైపు కొద్దిగా అటు ఇటు వచ్చింది. ఇప్పుడు అలా వచ్చిందని స్టిచెస్ అంతా రిమూవ్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా వరకు మనకే తెలిసిపోతుందండి ఈ బ్లౌజ్ కరెక్ట్‌గా ఉంటుందా? ఉండదా? అనేసి. నాకైతే అలా తెలిసిపోతుందండి. బ్లౌజ్ లూజ్‌గా ఉంటుందా? టైట్ వస్తుందా? అనేసి ముందుగానే ఒక ఐడియా వస్తుందనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత. అలానే ఈ బ్లౌజ్ కూడా కరెక్ట్‌గా ఉందన్నారు. చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కటింగ్స్ అండ్ వీడియోస్ కోసము. థాంక్ యూ ఫర్ వాచింగ్.